బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. విన్నారు కదా, రాజమౌళి గారు చెప్పినట్టు కృష్ణ గారు వాజ్ నాట్ జస్ట్ ఎ హీరో, హీ వాజ్ ఎ టెక్నాలజీ ఇన్నోవేటర్. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన ఫస్ట్ పర్సన్ మన కృష్ణ గారు. ఈయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక 6 సినిమా చేంజింగ్ ఇన్నోవేషన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ది విజువల్ రెవల్యూషన్. ఇమాజిన్ చేసుకోండి, చాలా ఇయర్స్ దాకా సినిమాలు స్క్వేర్ ఫ్రేమ్లో ఉండేవి. కృష్ణ గారు తన 100th ఫిల్మ్ కోసం ది ఎపిక్ అల్లూరి సీతారామరాజుకి ఫస్ట్ సినిమాస్కోప్ ఫార్మాట్ తెచ్చారు. దీని ఇంపాక్ట్, స్క్రీన్ ఇమీడియట్గా వైడ్ అయిపోయింది. హిస్టారికల్ సీన్స్, వార్ సీక్వెన్సెస్ అన్నీ చాలా గ్రాండ్గా ఎపిక్ స్కేల్లో కనిపించాయి. సినిమాకి ఒక బ్రాండ్ న్యూ లుక్ ఇచ్చారు. పాయింట్ నెంబర్ 2, 70mm ఫిల్మ్. పిక్చర్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయాలి అని ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనంని తెచ్చారు. దీని ఇంపాక్ట్, పిక్చర్ క్వాలిటీ బికేమ్ సూపర్ షార్ప్ అండ్ క్లియర్. 70mm ఈజ్ ద బిగ్ డాడీ ఆఫ్ ఫిల్మ్ ఫార్మాట్స్. ఈయన ఒక యాక్షన్ ఫిల్మ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్లారు. థర్డ్, ది సౌండ్ రిజల్యూషన్. విజువల్స్ ఓకే, ఇప్పుడు సౌండ్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ సౌండ్ అంతా మోనోగా ఉండేది, ఒకే స్పీకర్ నుంచి మాత్రమే వస్తున్నట్టు ఉండేది, నో ఫీలింగ్. హీ ఇంట్రడ్యూస్డ్ 6 ట్రాక్స్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్. ఇప్పుడు థియేటర్లో సౌండ్ లెఫ్ట్ నుంచి రైట్కి, వెనకాల నుంచి ముందుకి మూవ్ అవుతుంది కదా. ఈ టెక్నాలజీ అనేది సింహాసనం మూవీతో కృష్ణ గారే ఇంట్రడ్యూస్ చేశారు. ఫోర్త్ పాయింట్, డిటిఎస్. డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది. కృష్ణ గారు తన 300th ఫిల్మ్ తెలుగు వీర లేవరాకి ఫస్ట్ డిటిఎస్ సౌండ్ తెచ్చారు. దీని ఇంపాక్ట్, సౌండ్ క్వాలిటీ బికేమ్ క్రిస్టల్ క్లియర్ అండ్ డిజిటల్. జనరల్ రెవల్యూషన్. కృష్ణ గారు జస్ట్ టెక్నాలజీలోనే కాదు, స్టోరీ స్టైల్స్లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అంతకుముందుకు మన తెలుగు సినిమాలో మైథలాజికల్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ మాత్రమే ఉండేవి. ఈయన ఫస్ట్ టైం స్పై థ్రిల్లర్తో మన జేమ్స్ బాండ్ అయిపోయారు. గూఢచారి 116 మూవీతో జేమ్స్ బాండ్ అయిపోయారు. అండ్ మోసగాళ్ళకు మోసగాడు మూవీతో మన తెలుగు కౌబాయ్ అయిపోయారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కలర్. మనం చిన్నప్పుడు చాలా బ్లాక్ అండ్ వైట్ మూవీ చూసాం. వై? బికాస్ కలర్ వాస్ ఎక్స్పెన్సివ్. కృష్ణ గారు ఈనాడు లాంటి ఫిల్మ్తో ఈస్ట్ వన్ కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సడన్లీ ఫిల్మ్స్ వర్ వైబ్రెంట్, కలర్ఫుల్ అండ్ రిచ్. తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి పర్మనెంట్గా కలర్ ఎరాకి షిఫ్ట్ అయిపోయింది. సో విచ్ వన్ ఆఫ్ దీస్ ఇన్నోవేషన్ డిడ్ యూ ఫైండ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.